చెప్పండి. ఓ ఫోటో ఒకటి చూసాను నేను. ఇప్పుడు మీరు క్రిస్టియనా? లేకుంటే మీరు ఏంటండి నాకు అర్థం కాలేదు. సార్ కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? అడగండి. వి ఆర్ సెక్యులర్స్, రైట్? క్రిస్టియన్స్ ఆర్ నాట్ సెక్యులర్స్ అండి. క్రిస్టియన్స్ నెవర్ బి ఏ సెక్యులర్. అదేంటి? క్రిస్టియన్స్ ఆర్ సెక్యులర్స్. ఎవరన్నారు సెక్యులర్ అనే భావం మన బైబిల్ ఎక్కడ ఉందా? క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ సెక్యులర్స్. సెక్యులర్ అనేది లేదండి. సెక్యులర్ అంటే అర్థం ఏంటి? సార్ సెక్యులరిజం సార్, వి ఫాలో సెక్యులరిజం. మీరు నాకు అర్థం చెప్పండి సార్. అంటే మీకు అర్థమైన భాషలో సెక్యులరిజం మీరు ఎట్లా తీసుకుంటారు? సెక్యులరిజం అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇండియన్ సిటిజన్, వి హావ్ టు రెస్పెక్ట్. We are an Indian citizen, but according to Bible there are some bylaws. According to Bible there are rules. According to Bible there are regulations. Strictly there is a boundary, there is a line between the religion and also between the believers. ఆ విషయం మీకు తెలుసా? కరెక్టే సార్, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఇప్పుడు మతానికి కూడా ఇవ్వాలి. ఒక ఎదుటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ మనం మతానికి కూడా ఇవ్వాలి. ఎదుటి మతానికి కూడా ఇవ్వాలి. నేను ఓన్లీ మనిషికి ఇస్తాను, మతానికి ఇవ్వను, తప్పది. ఎవరన్నారో మాట చెప్తున్నా. ఇప్పుడు ఓన్లీ మనిషికి ఇస్తాను, మతానికి ఇవ్వను ఇప్పుడు అంటున్నారు కదండి. బౌండరీస్ ఆర్ we have to make sure బౌండరీస్ అనేది వేరే ఉద్దేశంలో నేను చెప్తున్నానండి. అందుకే అడిగాను సెక్యులరిజం అంటే మీకు అర్థమైన భాష ఏంటి అని అడిగాను నేను. సార్ సెక్యులరిజం అంటే మనమందరం ఒకటి, ఇండియాలో ఉన్న మనమందరం ఒకటి. అది సెక్యులరిజం కాదుగా సార్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవును, కరెక్ట్. సెక్యులరిజం కి దానికి డిఫరెంట్. దట్ ఈస్ సెక్యులరిజం సార్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దట్స్ ఇట్. మీకు తెలియదు అని చెప్పి అర్థమైంది. నేను చెప్తాను వినండి. సార్ యు ఆర్ జీనియస్ సార్. నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఇంతే, ఇదే అనుకోండి. బట్ ఐ షుడ్ లవ్ మై నేబర్, ఐ షుడ్ రెస్పెక్ట్ హిస్ కల్చర్, ఐ షుడ్ నేబర్ ని లవ్ చేస్తే మీరు కేసు ఎందుకు పెట్టారండి? ఇంత పెద్ద పంచాయతీ ఎందుకు పెట్టారు? మీరు లవ్ చేసేటోడైతే మీరు లవ్ చేసినట్టు లేదు. మీరు కక్ష సాధింపు చేస్తున్నట్టు మీ వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నట్టే కనబడతా ఉంది. ఇఫ్ యూ లవ్ యువర్ పాస్టర్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ క్రిస్టియన్ అండ్ ఇఫ్ యు లవ్ యువర్ పాస్టర్, యు విల్ నెవర్ డు దిస్. సండే రోజు మీరు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా పాస్టర్ గారిని? దట్ ఈస్ ద రీజన్ ఐ స్టాప్డ్ హిమ్. హౌ డు యు ప్రూవ్ దట్ యు ఆర్ క్రిస్టియన్ అండి? స్టాప్ చేశాను సార్. ఆర్ యు ఎ రియల్ క్రిస్టియన్ అని అడుగుతాం. అండ్ ఈ రోజు రియల్ క్రిస్టియన్ విల్ నెవర్ ఇంకొకటి అంటారని చెప్పి అక్కడికే a real Christian will never go against the pastor. A Christian will say that everything will be, God will take care of everything. God will punish. God will do the. This is God's decision, sir. Not your decision or my decision. God has given that. That's what I'm asking. God has